హలో ఎవ్రీవాన్. ఈ వీడియో అయితే మొన్న మేము ఊరెళ్ళినప్పుడు సంక్రాంతి రోజు తీసిన వీడియో. ఇదైతే నేను అప్పుడే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. కానీ కొంచెం కుదరక చేయలేదు. ఇక్కడైతే పసుపులు పోయడం కోసం అయితే ముత్తైదువులందరినీ పిలుస్తారు. మేమైతే మా ఫ్యామిలీ మొత్తం కూడా అందరం కలిసి ఒక ఇంట్లోనే సంక్రాంతి జరుపుకుంటాం. అది మా దేవుడింట్లో జరుపుకుంటాం. ఇలా మా ఆచారం ప్రకారం అయితే 9 మంది ముత్తైదువులనైతే పిలిచి ఇలా పసుపు రాసి కాళ్ళకి, చేతులకి, మొహానికి పసుపు రాసి గంధం పెట్టి శతమానం గాజులు, చీర అన్నీ వేసి కూడా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా పేరంటాళ్ళు, వాళ్ళనైతే ఈ ముత్తైదువుల్లోకి అయితే ఆహ్వానించి పూజలైతే చేస్తారు. మనం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా సరే కూడా ఇలా పండగ సమయాల్లో అయితే మన ఊరు మనం వెళ్ళిపోయి మన ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ పాటిస్తూ ఇలా చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. మన మూలాలనైతే మనం అస్సలు మర్చిపోకూడదు ఎప్పటికి కూడా. ఇలా ముత్తైదువులకైతే అదే పేరంటాలకైతే పూజ చేసిన తర్వాత ముత్తైదువులందరూ కూడా వాళ్ళ పైన వేసిన చీరలన్నీ కూడా బయటకొచ్చి ఇలా ఇంటి పైన అయితే వేస్తూ ఉంటారు. ఇలా మా దేవుడింట్లో అయితే పసుపులు పోసుకోవడం అయిపోయిన తర్వాత వీధిలో అయితే వేరే వాళ్ళు కూడా పిలుస్తూ ఉంటారు. అక్కడికి కూడా వెళ్ళి పసుపులు పోసుకొని వచ్చిన తర్వాత ఇంక అందరం కలిసి కూడా ఒకే దగ్గర లేడీస్ అందరం కలిసి కూరగాయలు కట్ చేసుకొని చక్కగా వంట చేసుకుంటాం. చాలా సరదాగా ఉంటుంది.